క్యారెట్ బఠానీ కూర చేస్తున్నానండి. నానబెట్టిన బఠానీ అండి, నైట్ నానబెట్టుకోవాలా. కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం, కోసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె, కొబ్బరి ముందుగా కుక్కర్లో వేసి ఉడికించాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. ఒక 2 విజిల్స్ చాలు, ఎక్కువ వద్దు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలండి, కొంచెం పసుపు అండి, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయకండి, చాలా కారం ఉంటుంది. తురుము పెట్టుకున్న కొబ్బరి, కొంచెం ఉడకనివ్వాలండి. కొబ్బరి వేసిన తర్వాత ఇచ్చిన బఠానీ అండి, ఇది బ్రౌన్ రైస్కి, చపాతీకి చాలా బాగుంటుందండి. క్యారెట్ బఠానీ టేస్టీ కర్రీది. పూరికి కూడా చాలా బాగుంటుందండి, పూరికి కూడా తినొచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. క్యారెట్లో కారం ఎక్కువ వేయొద్దండి, పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. కారం వేస్తే అసలు తినలేము. కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటే వేసుకోవచ్చు. చిన్నపిల్లల వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే పచ్చిమిర్చితో సరిపెట్టేయండి, సరిపోతుంది. ఇది పొడి పొడి ఆడుతూ ఉండే వరకు కొంచెం ఉడకనివ్వండి. బఠానీలో వాటర్ వేసాం కదండి, ఆ వాటర్తో క్యారెట్ ఉడకాలి. క్యారెట్ కూర రెడీ అయిపోయిందండి. క్యారెట్ బఠానీ దించే ముందు కొద్దిగా కొత్తిమీర. టేస్టీ ఫ్రై అండి ఇది, చాలా హెల్దీ ఫ్రై అండి.